ప్రయాణం చాలా చిన్నది. ఒక మహిళ బస్సెక్కి ఒక పురుషుడి పక్కన కూర్చున్నప్పుడు ఆమె బ్యాగ్ అతనిని ఢీకొట్టింది. కానీ ఆ పురుషుడు ఏమీ మాట్లాడకుండగా మౌనంగా ఉన్నాడు. ఆ పురుషుడు మౌనంగా ఉన్నప్పుడు ఆ స్త్రీ ఇలా అడిగింది. నిన్ను బ్యాగ్‌తో కొట్టాను. మరి నువ్వు ఎందుకు కోపం తెచ్చుకోలేదు? ఆ పురుషుడు నవ్వి ఇలా జవాబు ఇచ్చాడు. ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కలిసి చేసే ప్రయాణం చాలా చిన్నది కనుక. నేను తదుపరి స్టాప్‌లో దిగిపోతాను. ఈ సమాధానం ఆ స్త్రీని తీవ్రంగా కదిలించింది. ఆమె ఆ పురుషుడికి క్షమాపణలు చెప్పి తనలో తాను ఇలా అనుకుంది. ప్రయాణం చాలా చిన్నది. ఈ మాటలు బంగారంతో రాయబడాలి. ప్రపంచంలో మనకున్న సమయం చాలా చిన్నదని, అవసరమైన వాదనలు, అసూయ, క్షమించలేకపోవడం, ఆగ్రహం మరియు ప్రతికూల భావోద్వేగాలు నిజంగా సమయం మరియు శక్తిని వృధా చేయడమేనని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేశారా? ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే మనం చేసే ప్రయాణం చాలా చిన్నది కనుక. ఎవరైనా మోసం చేసినా, మనల్ని బెదిరించినా లేదా అవమానించినా ఒత్తిడికి గురి కావద్దు. ఎందుకంటే ఈ జీవితంలో చేసే ప్రయాణం చాలా చిన్నది కనుక. మనల్ని ఎవరైనా అవమానించినా వాళ్ళని క్షమించండి. మనం వారిని పట్టించుకున్నప్పుడే సమస్యలు సమస్యలుగా మిగిలిపోతాయి అని గుర్తుంచుకోండి. మనం కలిసి చేసే ప్రయాణం చాలా చిన్నది. ఈ ప్రయాణం ఎంత పొడవు ఉందో ఎవ్వరికీ తెలియదు. రేపు ఎవరికి తెలుసు? మనం ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మన స్నేహితులు, బంధువులు మరియు కుటుంబ సభ్యులను గౌరవిందాం, మన్నిందాం. మనం దయగా, ప్రేమగా మరియు క్షమించే వారిగా ఉందాం. కృతజ్ఞత మరియు ఆనందంతో నిండిన జీవితాన్ని గడపండి. ఎందుకంటే మనం కలిసి చేసే ప్రయాణం చిన్నదిగా ఉంటే. మీ చిరునవ్వును అందరితో పంచుకోండి. మీ జీవితాన్ని అందంగా మరియు ఆనందంగా మార్చుకోండి. ఎందుకంటే మనది ఎంత పెద్ద సమూహం అయినా మనం చేసే ప్రయాణం చాలా చిన్నది గనక. ఎవరు ఎక్కడి నుండి దిగుతారో ఎవరికీ తెలీదు. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి మరియు జీవితాన్ని ఆస్వాదించాలి. ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, పర్సనల్ సమస్యల మొదలైనవన్నీ బుర్రలో పెట్టుకుని, బుర్రపాడు చేసుకుని, టెన్షన్ పెట్టుకుని అనుక్షణం భయంతో బ్రతకడం ఆపేయాలి. ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ, తోటివారిని సహాయపడుతూ, ఇతరులను మోసం చేయకుండా, ప్రకృతిని నాశనం చేయకుండా మంచి ఆలోచనలతో ఉండండి. మంచే జరుగుతుంది. మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మైండ్ని డైవర్ట్ చేయండి. మీరు ఇష్టమైన వారితో మాట్లాడండి. జోక్స్ చూడండి. మంచి సంగీతం వినండి. మంచి స్ఫూర్తినిచ్చే పుస్తకాలను చదవండి. యూట్యూబ్లో మంచి స్ఫూర్తివంతమైన సందేశాలు ఉంటాయి. స్ఫూర్తివంతమైన జీవిత కథలు కూడా ఉంటాయి. వాటిని వినండి. మన ప్రయాణం గమ్యం దగ్గరలోనే ఉందని గమనించుకోండి. నిజంగా ఎవరు పలకరించినా పలకరించకపోయినా నవ్వుతూ వెళ్ళిపోతే ప్రయాణం చాలా ఈజీగా ఉంటుంది. మన గమ్యం చేరుకోవడానికి కూడా దగ్గరలోనే ఉంటుంది. ఈ సందేశం ఎవరిచ్చారో నాకు తెలియదు కానీ నేను చదివినందుకు, నలుగురికి సందేశం ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సర్వే జన సుఖినో భవంతు.